అమ్మ మనం ఓవర్‌ఫ్లో మీద గూడా అసెస్‌మెంట్ జేసి రియల్ టైమ్‌లో అది ఎట్లా పనిచేస్తదో చూపిస్తామమ్మ. ఓకేనా? మనం ఓవర్‌ఫ్లో హిడెన్ ఒక డివ్‌కిద్దాము. ఓవర్‌ఫ్లో స్క్రోల్‌కి ఒక డివ్‌కిద్దాము. అప్పుడు మనం అబ్జర్వ్ చేద్దాం అది ఎట్లా పనిచేస్తుందో. ఓకేనా? ఇక్కడ ఒక బాక్స్ క్రియేట్ చేసినామమ్మ. 200 పీఎక్స్ విడ్త్ ఇచ్చాను. అండ్ 40 పీఎక్స్ హైట్ ఇచ్చాను మామ. ఓకేనా? హైట్ ఎందుకు తక్కువ ఇచ్చానంటే మామ, మనకి స్క్రోల్ అయినప్పుడు అండ్ హైడ్ అయినప్పుడు కంటెంట్ క్లిప్ అయిందా లేదా, కట్ అయిపోయిందా లేదా అని చూపించడం కోసం. ఓకేనా? అలాగే 2 క్లాసులు క్రియేట్ చేసినా మామ. ఒకటొచ్చేసి హిడెన్, దానికి ఏమి ఇచ్చాను, ఓవర్‌ఫ్లో హిడెన్ అని ఇచ్చాను. ఓకేనా? ఇంకోటేమో స్క్రోల్ అని ఇచ్చాను మామ క్లాసు. దానికి ఓవర్‌ఫ్లో ఈక్వల్ టు స్క్రోల్ అని ఇచ్చాను మామ. ఓకేనా? ఇక రైట్ హ్యాండ్ సైడ్ కంటెంట్ కూడా పెట్టాం మామ, చూడండి. సో ఈ కంటెంట్ బ్రౌజర్‌లో రెండర్ చేసినప్పుడు ఎలా వచ్చిందో చూడండి మామ. ఇది ఫస్ట్ కంటెంట్ ఏమో కొంచెం అంతా కట్ అయిపోయింది చూడండి లాస్ట్‌లో. ఓవర్‌ఫ్లో ఈస్ హిడెన్ అని ఇచ్చాను కదా అందుకోసం. ఇంకోటి స్క్రోల్ అని ఇచ్చింది చూడు మామ, స్క్రోల్ ఎనేబుల్ అయింది చూడు మామ. ఓకేనా? క్లియర్ కదా మామ ఇది చూసిన తర్వాత నువ్వు? మామ మనం సెకండ్ అసెస్మెంట్‌కి వచ్చేసాము. ఓవర్‌ఫ్లో ఈక్వల్ టు ఆటో ఇస్తే ఏమవుతదో నీకు క్లియర్‌గా చూపించడం కోసం ఈ ఎగ్జాంపుల్ చేస్తున్నా మామ. ఓకేనా? ఇక్కడ చూడు మామ, ఒక డివ్ తీసుకున్నా. ఓకేనా? ఫస్ట్ దాని విడ్త్ 200 పీఎక్స్ఎల్ ఇచ్చిన. అండ్ హైట్ వచ్చేసి 100 పీఎక్స్ ఇచ్చిన మామ. ఇప్పుడు ఈ కంటెంట్ అసలు స్క్రోల్ బార్ రాదు మామ. ఓకేనా? చూడు కావాలంటే. ఓకేనా? ఇప్పుడు దీని హైట్‌ని నేను 40 పీఎక్స్ చేస్తున్నా చూడు మామ. ఎప్పుడైతే నేను 40 పీఎక్స్ చేసినో ఆటోమేటిక్‌గా స్క్రోల్ వస్తది మామ. ఒకవేళ కంటెంట్ పెరుగుతున్న కొద్దీ అది ఆటోమేటిక్‌గా స్క్రోల్ వస్తదనమాట. అర్థమైందా మామ? అది ఆటోమేటిక్‌గానే వస్తది. నువ్వు డిఫాల్ట్‌గా స్క్రోల్ అనేది రాదు. ఎప్పుడైతే కంటెంట్ ఎక్కువైపోతదో అప్పుడే ఆ స్క్రోల్ వస్తది మామ. ఓకేనా? మనం థర్డ్ అసెస్మెంట్‌కి వచ్చాం మామ. జెడ్ ఇండెక్స్ లేయరింగ్ అని ఎట్లా పనిచేస్తదనేది నేను మీకు చూపిస్తా రియల్ టైమ్‌లో. ఓకేనా? ఏం లేదు మామ. ఒక ఐటెమ్ ముందుంటది, ఒక ఐటెమ్ ఎనకాల ఉంటది. ఇది సీఎస్ఎస్‌లో ఎలా చేస్తాము అనేది ఈ వీడియోలో చూపిస్తాను మామ నీకు. ఓకేనా? ఇది జనరల్‌గా ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే మోడల్ పాపప్స్, డ్రాప్ డౌన్స్, టూల్ టిప్స్, పాప్ ఓవర్స్ ఉంటాయి కదా మామ. వాళ్ళందరూ యూజ్ చేసే టెక్నికే ఇది మామ. ఓకేనా? జెడ్ ఇండెక్స్ యూజ్ చేసి చూపిస్తారు మనకి. ఓకేనా? అయితే నేను మీకు ఇక్కడ బాక్స్ 1, బాక్స్ 2 రెండు ఉన్నాయి మామ. 2 క్లాసెస్. ఆ 2 డివ్స్ కూడా పెట్టండి కింద చూడు మామ. ఒకదాన్ని ముందుకి, ఒకదాన్ని బ్యాక్ సైడ్ ఉండేటట్టు చేద్దాం. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ బాక్స్‌కొచ్చేసి సెకండ్ బాక్స్‌కొచ్చేసి విడ్త్, హైట్ సేమ్ ఇస్తున్నాను మామ. ఓకేనా? బట్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ వచ్చేసి ఫస్ట్ దానికి లైట్ క్యారమెల్ ఇచ్చాను. అండ్ సెకండ్ దానికొచ్చేసి లైట్ బ్లూ ఇచ్చాను మామ. ఓకేనా? రెండిటి పొజిషన్ కూడా అబ్సల్యూట్ ఇచ్చాను మామ, గుర్తుపెట్టుకో. పొజిషన్ అబ్సల్యూట్ ఇచ్చినప్పుడే అవి వర్కౌట్ అవుతాయి. మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది. ఓకేనా? అండ్ ఫస్ట్ దానికొచ్చేసి టాప్ 50 పీఎక్స్ ఇచ్చాను. లెఫ్ట్ 50 పీఎక్స్ ఇచ్చాను మామ. ఓకేనా? సెకండ్ బాక్స్‌కొచ్చేసి 80 పీఎక్స్ టాప్ ఇచ్చాను. ఓకేనా? లెఫ్ట్ వచ్చేసి 80 పీఎక్స్ ఇచ్చాను మామ. ఓకేనా? ఇప్పుడు జెడ్ ఇండెక్స్ ఫస్ట్ దానికొచ్చేసి 1 ఇచ్చాను. సెకండ్ దానికొచ్చేసి 2 ఇచ్చాను మామ. ఇప్పుడు మనకి క్లియర్‌గా కనిపిస్తది. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ పెట్టి చూపిస్తున్నా చూడండి మామ. ఏది ముందుంది, ఏది హైడ్ అయింది. ఎనకాల ఉన్నది హైడ్ అయితది, ముందున్నది కనిపిస్తది మామ. ఇది క్లియర్ కదా మామ మీకు? అదే కదా మామ. ఇప్పుడు ఒకవేళ ముందర నిల్చోన్నాం అనుకో, వెనకాల ఉన్నది ఏం కనిపించదు కదా! అలాగే ఇక్కడ బాక్స్ 1, బాక్స్ 2 ముందుంది. బాక్స్ 1 బ్యాక్ ఉంది. సో, బాక్స్ 1 అనేది బాక్స్ 2కి కనిపించకుండా బాక్స్‌ని హైడ్ చేస్తదనమాట. అది ఇక్కడ చూడండి ఎలా ఉందో.